రవి గారి హత్య తర్వాత మీరు చూడ్డానికి రాలేదంటారు? లేదు, రాలేదు. అంటే ఒంటరిగా ఎలాంటి జీవనం సాగించారు మీరు ఆడ? తప్పు అంటే మాకు ఇచ్చిన ఒక విద్యుత్ ధర్మము, నా మీద పెట్టినటువంటి ఆంక్షలు, అది రోజు రోజుకు ఒక పట్టుదల వచ్చింది నాకు. ఆయన ఇచ్చిపోయినటువంటి ఇది, ఎందుకంటే ఆయన ఎన్నో చెప్పాడు, నన్ను బయటకు పంపిస్తాడు. ఒక ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల దాకా ఇద్దరి మధ్య మొదట 2 గంటల సేపు ఆయన కన్విన్స్ చేసి చూసా, వినలేదు. లాస్ట్కి మళ్ళీ నన్ను కన్విన్స్ చేశాడు. ఆయన ఎన్నో నీతి సూక్తులు చెప్పాడు నాకు. చెప్పి మనిషి ఎవరో మిగలాలి, బ్రతకాలి మనం అనేటువంటి దానికోసం ఆయన చెప్పిన దానికి నేను ఆ కమిట్మెంట్ కోసమే బతకాల్సి వచ్చింది. రవి హత్య జరిగే సమయానికి పోతుల సురేష్ ఎక్కడున్నారంటారు? ఆయన గుజరాత్లో సూరత్లో ఉన్నాడు. ఆయన కూడా అప్పటికే అబ్స్కాండెడ్. అంటే ఆయన కూడా అబ్స్కాండెడ్. అంటే కుడి ఎడమలైన మీరు అండర్ గ్రౌండ్ వెళ్ళిపోయారు, ప్రధాన వ్యక్తి మాత్రము ఇక్కడ ఒంటరిగా ఉండిపోయారంట. అంటే ఆయనైనా వచ్చారా రవి గారి హత్య అనంతరం చూడడానికి? లేదు, రాలేదు. ఎవరు వచ్చే పరిస్థితి లేదు అప్పుడు. అంటే పరిటాల రవీంద్ర గారు మరణం తర్వాత మీరు అజ్ఞాతంలో ఉండిపోయారు. అజ్ఞాతంలో ఉన్నప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ జిల్లాలో మీకున్న ఆస్తులన్నిటిని కూడా స్వాధీనం చేసుకుంది. అంటే మీకు సంబంధించిన డిష్ను కూడా వాళ్ళకు సంబంధించిన నాయకులంతా స్వాధీనం చేసుకున్నారంటారు. అంటే మీకు సంబంధించిన వాటాలు షేర్ కూడా ఇంతవరకు ఇవ్వలేదనేది ఒక వాదన ఉంది. ఎంతవరకు వాస్తవం అంటారు? అవన్నీ కూడా వాస్తవమే. అధికారం పోతేనే ఏటీపీ ఛానల్ నాది, నేను దానికి చైర్మన్ ఎవడు, మరి దాన్ని లాగేసుకున్నారు. సరే ధర్మవరం ఛానల్ మాది, ధర్మవరం ఛానల్ లాగేసుకున్నారు. సరే మనం ఆస్తులు కాదు కదా మొదట, మనం మన లక్ష్యం అది కాదు. మనం మిగిలాలి, తర్వాత ఏదైనా చూద్దాం అనుకున్నాం, కానీ ఆస్తుల గురించి మేము ఆలోచన చేయలేదు. అజ్ఞాతంలో ఉన్నా మీరు అసలు చాలా మొండిగా వ్యవహరించారని తెలిసింది. అంటే చాలా కఠినంగా ఉంటారనేసి కూడా మనం చాలామంది ద్వారా తెలుస్తుంది. అదొక విషయంలో ఏమంటే మీ కుమార్తె మరణం తెలిసి కూడా మీరు ఆమెను చూడ్డానికి కూడా రాలేదు. అంటే నాకు నాయకుడి కన్నా కుమార్తె ఎక్కువ అని అనుకోలేదు. ఆయన చనిపోతేనే రాకపోతే నేను ఆమె చనిపోతే వస్తాను. నేను అది మీ రక్తం పంచుకొని పుట్టిన బిడ్డ కదా, అది రక్తానికి స్నేహానికి స్నేహం కన్నా రక్తం గొప్పదే కాదు. కానీ అంటే ఆమె ప్రేమ వివాహం చేసుకుందన్న ఉద్దేశంతోనే మీరు ఆమెను పూర్తిగా వ్యతిరేకించారంటే మొండిగా వ్యవహరించారన్న ఒక వాదన. లేదు, నేను మళ్ళీ అట్లా కూడా వ్యతిరేకించలే. ఈ విషయం తెలిస్తేనే మా ఇంట్లో చెప్పాను నేను మా వారికి. సరే మామూలుగా, ఎందుకంటే మేము ఆదర్శంగా ఎంతోమందికి వివాహాలు చేసాం. మేము మామూలు దళిత కుటుంబాలు వాళ్ళకి మామూలు అగ్రవర్ణాలలో పెళ్లిళ్ళు చేసి మా చేతుల మీద ఎన్నో పెళ్లిళ్ళు చేసాం. అటువంటి పరిస్థితుల్లో మనం దాన్ని ప్రతిఘటించడం అనేది చాలా తప్పు అయింది. ఇక్కడ విషయం, మీకు దగ్గర ఎవరైతే గన్మ్యాన్గా పనిచేశారో ఆ గన్మ్యాన్నే వివాహం చేసుకోవడంతో మీరు పూర్తి స్థాయిలో విభేదించారనేది అప్పుడు ఒక అది రాంగ్. అది మేము ఇంటి బస్సులో కూడా విభేదించలేదు. విషయం మాకు ఫలానా అని కూడా తెలియదు. కొద్ది రోజులు తర్వాత తెలిసింది. ఎవరంటే అన్న దగ్గర ఉన్న గన్మ్యాన్ ఇట్లా తీసుకొని పోయింటే, సరే అమ్మాయికి నచ్చింది తీసుకొని పోయింది, దాన్ని మనం చాలా పోతే మనం రేపు విమర్శకు గురవుతాము, మంచిది కాదు, మీరు విమర్శించొద్దండి ఇంట్లో. ఎందుకంటే నేను ఒకవేళ ఆ వామపక్ష భావాల్లో పనిచేసినట్టు వ్యక్తి కాబట్టి నేను దాన్ని ఒప్పుకుంటాను. మా కుటుంబంలో మా బ్రదర్ కానీ మా ఇంట్లో వాళ్ళు, నా భార్య, వీళ్ళందరూ ఒప్పుకోకపోయినా కూడా వాళ్ళకే నచ్చ చెప్పా, మీకు ఇష్టం ఉంటే ఇంట్లో పెట్టుకోండి, లేదనుకుంటే వాళ్ళ కర్మ కొద్దీ వాళ్ళు బ్రతుకుంటారు, నువ్వు ఒకటే చెయ్యి అంతే. వాళ్ళ పెద్దమ్మ దగ్గర తోలుకొని పోయి అన్నయ్య సమాధి దగ్గర దండలు మార్పించి పంపించేసేయండి. ప్రేమ వివాహం చేసుకున్న తర్వాత అతను మీ కుమార్తెను చాలా టార్చర్ పెట్టేవాడని చేస్తారు. అంటే మీరు పెద్దరిక మీరు ఎక్కడ ఉన్నా కూడా మీ పెద్దలు ఎవరు కూడా పోయి వారించలేకపోయారు అక్కడ? వీళ్ళు మళ్ళీ ఇంక దాంట్లోకి ఇన్వాల్వ్ అయినట్లు లేదు వీళ్ళు. నేను బయట ఉన్నా, నేను ఆ పరిస్థితి ఏందనేది నేను ఇంకా ఆ 3 రోజుల ముందే నేను వదిన గారితో కలవడం జరిగింది మైసూర్లో. ఎలక్షన్లు దగ్గరకు వస్తున్నాయి, సెకండ్ ఎలక్షన్లో వచ్చే పరిస్థితిలో ఆమె నన్ను కలవాలంటే నేను మైసూర్కి వచ్చాను, ఆమె వచ్చింది. ఒక హోటల్లో కూర్చొని రాజకీయాలన్నీ మాట్లాడినాం, కాన్స్టిట్యున్సీలన్నీ సపరేట్ అయిపోతున్నాయి, ఇప్పుడు రాప్తాడు తీసుకుందామా పెనగొండ తీసుకుందామా చెప్పనా అని నన్ను ఆమె అడిగింది. అంటే రాప్తాడు వచ్చి మా సొంత మండలం ఉండేదేమో రాప్తాడు, కానీ పెనగొండ వచ్చి మనకు అవుట్రైట్గా సపోర్ట్ ఉంటుంది, మనకు బాగా మంచి నమ్మకమైన కార్యకర్తలు ఉన్నారు, పెనగొండ తీసుకొని మనకి ఏమైనా నమ్మకమైన నేను రాప్తాడు పెట్టుకొని నేను సలహా ఇవ్వడం జరిగింది. తర్వాత ఇక్కడ వచ్చినాక మార్చినారు మళ్ళీ వాళ్ళు. అప్పుడు మాట్లాడుతూ అప్పుడు ఈ పాప విషయం ఏం చేద్దామో అని అడిగింది. అంటే పిలిపించి మాట్లాడి ఏదైనా వచ్చేసి ఎక్కడన్నా టౌన్లో ఏదైనా రూమ్ చేసి పెట్టేసామా, ఇంక మనం ఏం చేస్తాము, నేను వచ్చే వరకు అట్లుంటే మనం ఎక్కడో సెట్ చేద్దాము. ఇప్పుడు మన స్థాయి తగ్గట్టైనటువంటి స్థితిలో ఆ పిల్లలు లేకపోయినా మన పాపం చేసుకున్నాక మనమే కొన్ని వనరులు సమకూర్చి మన స్థాయిలో ఉండేటట్లు పెట్టుకోవాలి కదా. కాబట్టి ఇప్పుడు నేను చెప్పినా జరగదు, ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు, వాళ్ళు కొద్ది రోజులు నువ్వే వాళ్ళిద్దరిని మెయింటైన్ చేయని ఆమెకే చెప్పిన. సరే అని చెప్పొచ్చింది. ఆ మరుసటి రోజే ఆ అమ్మాయి సూసైడ్ చేసుకుంది. ఈమె అక్కడి నుంచి వచ్చి కలవడు కలలేం కాపాలి, అది టైం ఏందో బ్యాడ్ టైము, కలిసేదానికి కూడా ఛాన్స్ లేదు. పరిటాల రవి గారి మరణం తర్వాత
వారి కుటుంబంతో మీకు ఎలాంటి రిలేషన్ ఉండేది? అంటే అతి దగ్గరగా, అంటే ఆయనతో ఎంత దగ్గరగా అంత దగ్గరగా ఉండేవారా? అంటే లేదు, నేను 10 సంవత్సరాలు నేను అజ్ఞాతంలోనే ఉన్నా కదా. రవి గారి మరణం తర్వాత పెనుకొండలో బై ఎలక్షన్ జరిగింది. ఆ బై ఎలక్షన్లో మొత్తం రక్తపాతమే సృష్టించింది. అంటే మీరు అజ్ఞాతంలో ఉన్న ఏమైనా డైరెక్షన్ ఇవ్వగలిగారు? అంటే ఎలాంటి మద్దతు ఇవ్వగలిగారు? మోరల్ సపోర్ట్? ఇండైరెక్ట్గా మాకు తెలిసిన వాళ్ళందరికీ ఎక్కడో నేను ఉన్న ప్లేస్ వదులుకోబోయే 500 కిలోమీటర్ 600 కిలోమీటర్లు పోయి కొంతమంది ఫోన్ నెంబర్లు కలెక్ట్ చేసుకొని ఎవరైతే మాకు ముందు ఉండి అక్కడ అనుకూలంగా చేస్తారనే విషయం తెలిస్తేనే వాళ్ళకి చేసి వాళ్ళందరినీ మోటివేట్ చేసి